Hello friends, welcome to Honey GS classes. 10th January current affairs with GS points. So first 10th January very famous. సో డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నది వరల్డ్ హిందీ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటాం. సో సెప్టెంబర్ 14 హిందీ దివాస్ వేరు, జనవరి 10 ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ హిందీ దివాస్ వేరు. రెండు కూడా ఇండియా జరుపుతుంది, బట్ మన వాటి యొక్క పర్స్పెక్టివ్ వేరు. జనవరి 10న వరల్డ్ హిందీ దివాస్ ఎందుకోసం అంటే 1949 జనవరి 10న వెరీ ఫస్ట్ టైం యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ లోపల హిందీ ప్రసంగం తొలిసారిగా వచ్చింది. కాబట్టి ఆ దినం సందర్భంగా మనము 2006 ఆ ప్రాంతం నుంచి ఈ వరల్డ్ హిందీ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటున్నాం. థీమ్ ఏంటి చూస్తే ఇన్ఫ్యాక్ట్ హిందీ అయితే సో బ్రిడ్జింగ్ లాగా పనిచేస్తుంది. దేనికి బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే సో మనకి సాంప్రదాయ జ్ఞానం ఏదైతే ఉన్నదో దానికి ఇన్ఫ్యాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తా అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 14 హిందీ దివాస్ ఎందుకోసము మనం ఒక క్లాస్ చేసి ఉన్నాము, అది గ్రూప్ 1 మెయిన్స్ కోసం కూడా మనకు పనికి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ హిందీని జాతీయ భాష చేయాలి, అధికార భాష అని చెప్పేసి వివాద నేపథ్యంలో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సెప్టెంబర్ 14 అయితే హిందీ దివాస్. ఇది ఎందుకోసము అంటే 1949 లోపలనే ఇన్ఫ్యాక్ట్ సెప్టెంబర్ 14న సో రాజ్యాంగ సభ లోపల హిందీని అధికార భాషగా ఆమోదిస్తారు. జాతీయ భాష కాదు, అధికార భాషగా ఆమోదిస్తారు. సో మున్షీ అయ్యంగార్ ఫార్ములా అని చెప్పేసి పిలుస్తాం, ఒక రాజీ ఫార్ములా అది. మున్షీ అయ్యంగార్ ఫార్ములా ఫలితంగానే సెప్టెంబర్ 14న హిందీ అధికార భాషగా ఆమోదించబడింది. కాబట్టి సెప్టెంబర్ 14 హిందీ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటాం. ఇది మనం వీడియో లింకులో ఇస్తా, ఇది చూస్తే హిందీ దివాస్ ఏంటి, జాతీయ భాష ఏంటి, అధికార భాష ఏంటి, 348 ఆర్టికల్ ఏంటి, 353 ఆర్టికల్ ఏంటి అని చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే జనవరి 10 డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది. ఇంకోటి మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసి నేటికి 2 ఏళ్ళు పూర్తయిపోయింది. 2022 జనవరి 10న స్టార్ట్ చేసినాం, 24 జనవరి 10th. ఇంతవరకు మనం గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే రాయలేదు. ప్రిలిమ్స్ 1.0 2.0 అయిపోయింది, కానీ సో అవి మనకు దానివల్ల ఉపయోగం అయితే లేదు. కాబట్టి ఇంకా ప్రిలిమ్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఎకనామీ ఆర్టికల్ వార్తల్లో ఉంది. సో ఈ వరల్డ్ బ్యాంకు ఇండియా యొక్క జీడిపిని మరొకసారి అంచనా వేసింది. సో నివేదికలో ఎటువంటి మార్పు లేదు. నివేదిక పేరు చూస్తే గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో 6.3గా అంచనా వేసింది ఈ ఇయర్ లోపల. నెక్స్ట్ ఇయర్ 6.4, ఇంకో నెక్స్ట్ ఇయర్ 6.5. ఇది 2023-24 నుంచి 24-25 నుంచి 25-26 వరకు కూడా వరుసగా 3 ఏళ్ళు ఒకేసారి వరల్డ్ బ్యాంకు ఇండియా జీడిపిని అంచనా వేసింది. సో అది 6.3, 6.4, 6.5 అని చెప్పేసి మనకి ఇబ్బంది పెడతలేదు. వరల్డ్ బ్యాంకు ఆర్డర్లో ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. సో మనం వాస్తవంగా ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ చేయాల్సి ఉండే 2 hours టైం తీసుకుంటుందని చెప్పేసి చిన్న వర్క్ ఉందని చెప్పేసి కరెంట్ అఫైర్స్ క్లాస్ చేస్తున్నాము. సో ఈ ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ క్లాస్ లోపల ఇండియా జీడిపి లాస్ట్ ఇయర్లో ఏ సంస్థ ఎంత అని చెప్పేసి మొత్తం ఒక దగ్గర వస్తుంది. తర్వాత ఇటీవల ఎన్ఎస్ఓ సంస్థ ఫస్ట్ ఎస్టిమేషన్ లోపల 7.3గా అంచనా వేయడం జరిగింది. ఆర్బీఐ కూడా 7% అని చెప్పేసి, మనకు ఓఈసిడి సంస్థ, తర్వాత యుఎన్ఓ సంస్థ ఇవన్నీ 6.3గా అంచనా వేసినాయి. ఐఎంఎఫ్ 6.3, బట్ మనకు ఏడిబి అది 6.7 అని చెప్పేసి అంచనా వేయడము జరిగింది. ఇటీవల యుఎన్ఓ 6.2 ఇన్ఫ్యాక్ట్ 2 అని చెప్పేసి 24 ఇయర్లో అంచనా వేయడం జరిగింది. ఇదంతా మనం రేపు ఈ కరెంట్ అఫైర్స్ లోపల మరొకసారి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ హిస్టరీ కిందికి వస్తుంది. సో అలీగర్ ముస్లిం యూనివర్సిటీ వార్తల్లో ఉన్నది. సో సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనము 145 సబ్ క్లాస్ 3 ప్రకారము రాజ్యాంగ ధర్మాసనము సిజేఐ ఏర్పాటు చేస్తాడు. ఈ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది మైనారిటీ సంస్థనా కాదా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ విచారణ చేసేందుకు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాదన ఏంటి అంటే ఇది ఒక జాతీయ సంస్థ. 1920లో ఇది సో యూనివర్సిటీ హోదా ఇచ్చిన మేము చట్టం చేసి, కాబట్టి మైనారిటీ సంస్థ కాదు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాదిస్తే, కొంతమంది ముస్లిమ్స్ ఇది మైనారిటీ సంస్థ అని చెప్పేసి ఆర్టికల్ నెంబరు 31 కిందికి వస్తుందని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మతపరమైన మైనారిటీలు, భాషాపరమైన మైనారిటీలు
వాళ్ళ యొక్క సంస్కృతి రక్షణ కోసం అని చెప్పేసి విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. 30 సబ్ క్లాస్ 1 కిందకి వస్తుందని చెప్పేసి ముస్లిమ్స్ యొక్క వాదన కొంతమందిది. మొత్తం మీద రాజ్యాంగ ధర్మాసనము 7 మెంబర్ జడ్జిది విచారణ చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి మనకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వార్తల్లో ఉంది. ఒకసారి మనం దీన్ని హిస్టరీలో డిస్కస్ చేసినాం, మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల సోషల్ రిలీజియస్ రీఫార్మ్స్ ఉద్యమాలు అని చెప్పేసి అక్కడ వచ్చింది, ముస్లిం రీఫార్మ్స్ లోపల వచ్చింది. ఒకసారి బ్రీఫ్గా చూస్తే దీన్ని 1875లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అని చెప్పేసి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మనకి స్థాపిస్తాడు. 75లో స్థాపిస్తాడు. సో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ మీన్స్ మనకు ఈ మహమ్మదీయులకు ఆంగ్లో అంటే మనకి పాశ్చాత్య విద్య అవసరము, ఓరియంటల్ అంటే మనకి ముస్లిం విద్య అవసరం అని చెప్పేసి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి విద్యాపరంగా మనం వెనుకబడి ఉన్నామని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రోత్సాహం కోసం అని చెప్పేసి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 75లో స్థాపిస్తాడు. తర్వాత ఏమైంది, ఇది 1920లో దీనికి యూనివర్సిటీ హోదా రావడం జరిగింది. తర్వాత నెంబర్ ఆఫ్ టైం మనకి దీంట్లో అమెండ్మెంట్ చేసుకుంటూ మొత్తం మీద జాతీయ స్థాయి సంస్థగా ఇది ఎదిగిందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. సో ఇది మైనారిటీ సంస్థన కాదా అని చెప్పేసి సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది, మనమైతే కాదు. ఏం గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ ఇది ప్రాథమిక హక్కులో 30 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే భాషాపరమైన మతపరమైన మైనారిటీలు ఎవరైనా ఉంటే వాళ్ళు విద్యాలయాలు స్థాపించుకోవచ్చు. ఈ 1875 ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, స్థాపకుడు గుర్తుపెట్టుకోవాలి. ఉద్దేశం ఏంటి అంటే విద్యాపరంగా ముస్లిమ్స్ వెనుకబడి ఉన్నారు, పాశ్చాత్య విద్యకు దూరం ఉన్నారని చెప్పేసి మహమ్మద్ ఆంగ్లో అని చెప్పేసి ఆ పేరు పెట్టడము జరిగింది. నెక్స్ట్ స్పేస్లో సో మనం డిస్కస్ చేసినాము. ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రైవేట్ సంస్థ సో పెరెగ్రైన్ ల్యాండర్ని పంపింది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఇది ఫెయిల్ అయిపోయిందండి. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఉల్కన్ అనే రాకెట్ పంపింది. ఉల్కన్ అనే రాకెట్ ప్రైవేట్ సంస్థ రూపొందించింది, ఈ ల్యాండర్ని ప్రైవేట్ సంస్థ రూపొందించింది. నాసా మాత్రం వీటికి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. సో ఈ ల్యాండర్ని చూస్తే మనకు ఆస్ట్రోబోటిక్స్ ఒక ప్రైవేట్ సంస్థ అమెరికా లోపల. సో మొట్టమొదటిసారిగా ఆస్ట్రోబోటిక్స్ సంస్థ అమెరికా లోపల ఒక ఉపగ్రహాన్ని తయారు చేసింది, అదే పెరెగ్రైన్ ల్యాండర్ అని చెప్పేసి పిలుస్తాం. ఉల్కన్ అనేది యునైటెడ్ లాంచ్ అలయన్స్ అని చెప్పేసి కూటమి తయారు చేసింది. అన్ఫార్చునేట్లీ ల్యాండ్ కాకముందంటే ఇది ఫెయిల్ అయిపోయింది. కాబట్టి మరొకసారి వార్తల్లో ఉన్నది, జస్ట్ మనం ఇక్కడ ల్యాండర్ పేరు గుర్తుపెట్టుకోవాలి, సంస్థ గుర్తుపెట్టుకోవాలి, రాకెట్ పేరు గుర్తుపెట్టుకోవాలి, సంస్థ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇంతగానం అంటే 1972 డిసెంబర్ తర్వాత సో అపోలో 17 అని చెప్పేసి నౌకను పంపింది నాసా. దాని తర్వాత ఇది ఫస్ట్ చంద్రయాన్ మిషన్ కాబట్టి వార్తల్లో ఉంది అమెరికా నుంచి. నెక్స్ట్ ఒక చైనా ఉపగ్రహం పంపింది, ఐన్స్టీన్ ప్రోబ్ అని చెప్పేసి ఉంది. సో ఐన్స్టీన్ ప్రోబ్ ఇది ఉపగ్రహం పేరు ఇది. సో చైనా పంపింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ రాకెట్ పేరు ఏమొస్తుంది, లాంగ్ మార్చ్ 2C అని చెప్పేసి వస్తుంది. సో లాంగ్ మార్చ్ 2C అనే రాకెట్ ద్వారా పంపింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే అంతరిక్షంలో తరచుగా వచ్చే పేలుళ్ళకి కారణం ఏంటని చెప్పేసి ఇది పరిశోధన చేస్తట. అంటే ఇది ఒక ఖగోళ ఉపగ్రహం అని చెప్పేసి చెప్పొచ్చు. సో అంతరిక్షంలో తరచుగా ఫ్రీక్వెంట్లీగా వచ్చే విస్ఫోటనానికి కారణం ఏంటని చెప్పేసి ఇది తనిఖీ చేస్తుంది. ఇది ఖగోళ ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. లాంగ్ మార్చ్ 2C ద్వారా పంపింది. చైనా పంపింది అంటే లాంగ్ మార్చ్ ఉంటుంది, 4C 5C అని చెప్పేసి పక్కపంటు ఉంటే ఇది 2C అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిఫెన్స్ లోపల సో వెరీ ఫేమస్ సో సీ డ్రాగన్ 2024 అని చెప్పేసి అమెరికా యొక్క నేవీ కండక్ట్ చేస్తున్న ఎక్సర్సైజ్. ఎవరు, USA నేవీ కండక్ట్ చేస్తుంది. ఇందులో ఏ దేశాలు పాల్గొంటున్నాయి అంటే మొత్తం 5 కంట్రీస్ పాల్గొంటున్నాయి. USA పాల్గొంటుంది, ఆస్ట్రేలియా పాల్గొంటుంది, జపాన్ పాల్గొంటుంది, ఇండియా పాల్గొంటుంది, దాంతోపాటు సౌత్ కొరియా కూడా పాల్గొంటుంది. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ 4 దేశాలు చూస్తే మనకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా చూస్తే మనకు ఏం గుర్తుకు రావాలి, ఏ కూటమి అంటే క్వాడ్ దేశాల కూటమి.
సో క్వాడ్ దేశాల కూటమి ప్లస్ సౌత్ కొరియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రాంతంలో అంటే మనకి గ్వామ్ అనే ప్రాంతం లోపల ఈ నెవీ కండక్ట్ చేస్తుంది, యుఎస్ఏ యొక్క నెవీ కండక్ట్ చేస్తుంది. భారతదేశం తరపున ఏ నెవీ పాల్గొంటుందంటే మనకు సో P8I అని చెప్పేసి ఇది మనకు మొన్న వార్తల్లో వచ్చింది. సో ఇది మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే సముద్ర గస్తీ కాసే నౌక అని చెప్పేసి పిలుస్తాం. ఈ P8I ఇండియా తరపు నుంచి ఈ సీ డ్రాగన్ లోపల హాజరవుతుంది లేదా పాల్గొంటుందని చెప్పేసి చూసుకోవాలి. ఇది మీరు ఆన్సర్ చేయండి. ఈ క్వాడ్ దేశాల మధ్య నౌకాదళ ఎక్సర్సైజ్ పేరేంటి? సో యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, సౌత్ కొరియా కాకుండా 4 దేశాలు పాల్గొనే నావికా దళ విన్యాసం పేరు ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఉగ్రం అని చెప్పేసి ఒక పిస్తోల్ మనకి రైఫిల్ వార్తల్లో ఉంది. ఉగ్రం, సో ఉగ్రము ఇది సాంస్క్రిట్ వర్డ్. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక రైఫిల్ అండి, ఒక రైఫిల్, అసాల్ట్ రైఫిల్ ఇది. సో దీని ఒక పరిధి చూస్తే 500 మీటర్స్ పరిధి ఉంటుంది. దీన్ని కేవలము 100 రోజుల్లోపే తయారు చేసినది కాబట్టి ప్రపంచంలో అతి తక్కువ కాలంలో తయారు చేసిన ఆయుధం అని చెప్పేసి ఉగ్రం రికార్డ్ సృష్టించింది. సో ఇది 100 డేస్ బిలో కాబట్టి ఇది చాలా లీస్ట్ టైము ఒక ఆయుధం తయారు చేసేందుకు. మరి ఎవరు అంటే DRDO సంస్థ రూపొందించింది. మరీ పర్టికులర్ చెప్పాలంటే DRDOలో ఉన్న ఒక అనుబంధ సంస్థ అది పూణే లోపల ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సంస్థ పేరేంటి మనకంటే సో ఆర్మమెంట్. ఈ సంస్థ పేరు అంతగానో అవసరం లేదు, బట్ ఒకసారి రాసుకోండి. ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి ఈ సంస్థ రూపొందించింది ఉగ్రం అనే రైఫిల్ని. అయితే ఇది గవర్నమెంట్ సంస్థ DRDO అయితే, దీనికి ఒక ప్రైవేట్ సంస్థ హెల్ప్ చేసింది. ఆ ప్రైవేట్ సంస్థ ఏమిటంటే మన హైదరాబాద్ సంస్థ కాబట్టి తెలంగాణ వాళ్ళకి కొద్దిగా ఫోకస్ చేయాలి. సో ద్వీప ఆర్మూర్ సంస్థ పేరు ద్వీప ఆర్మూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో సంస్థ పేరు ఏంటి అంటే మనకి ద్వీప ఆర్మూర్ అని చెప్పేసి వస్తుంది. హైదరాబాద్ సంస్థ హెల్ప్ చేసింది. సో ఇది రైఫిల్స్ పరిధి అనేది 500 మీటర్స్ అండి. భారతదేశంలో ఈ రైఫిల్స్ పరంగా చూస్తే ఇదే అత్యధిక పరిధి అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది. ఇంతకుముందు చూస్తే మనకు AK-203 అని చెప్పేసి ఉన్నది. ఇది అసాల్ట్ రైఫిలే, బట్ ఇది ఇన్ఫ్యాక్ట్ దీని పరిధి 300 మీటర్సే ఉంటుంది. ఇది వాస్తవంగా ఇండియా దీన్ని దేశీయంగా రూపొందించలేదు, ఇది దేశీయంగా తయారు చేసింది DRDO సంస్థ. ఇది చూస్తే ఇండియా ప్లస్ రష్యా యొక్క సంయుక్త జాయింట్ వెంచర్, అది కోర్వా ప్రాంతంలో ఉంటుంది. ఫ్రమ్ యూపీ స్టేట్లో ఉన్న కోర్వా ప్రాంతం లోపల ఇండియా రష్యా ప్రైవేట్ లిమిటెడ్ ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకొని ఈ రైఫిల్ తయారు చేసింది. దీని పరిధి 300 మీటర్స్. ఇది 2వ అత్యధిక పరిధి భారతదేశం లోపల. సో రైఫిల్స్ యొక్క సామర్థ్యం చూస్తే ఇది 500 కాబట్టి ఇది ఉగ్రం అయితే దేశీయంగా DRDO కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కొద్దిగా సంబంధం కాబట్టి ఇది కూడా మనం గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది. ఇవి 2 మనకు డిఫెన్స్ ఆర్టికల్ ఈరోజు వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ పర్యావరణ అంశం చూస్తే 2023 ఇంతవరకు గడిచిన 1,00,000 ఏళ్లతో కంపేర్ చేస్తే అత్యంత వెచ్చని సంవత్సరంగా రికార్డు సృష్టించింది అట. సో దీన్ని యూరోపియన్ యూనియన్ యొక్క వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ అనే సంస్థ నివేదిక ఇచ్చింది. కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి ఇది సంస్థ పేరు. మన కోపర్నికస్ అని చెప్పేసి గుర్తుంటుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. నివేదిక ఏమనిచ్చిందంటే మనకు ఈ లెక్కలు అనేవి మొత్తం చూస్తే 1850 నుంచి తయారైనాయి. మన ఇండియాలో చూస్తే IMD మరి 1901 నుంచి తయారు చేసింది. సో 1850, 1900 దీన్ని ఏమంటామంటే ఇండస్ట్రియల్ ఫేజ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ పారిశ్రామిక దశ కంటే ముందు ఎంత టెంపరేచర్ ఉన్నదో దాన్ని 1.5 డిగ్రీస్ కంటే ఎక్కువ పెంచుకోవద్దు అని చెప్పేసి ప్యారిస్ ఒప్పందంలో మనం నిర్ణయం తీసుకున్నాము. సో అది COP21 2015. మనం మొన్న క్లాస్ చెప్పంగా ఇది కొంచెం ఉల్టా అయింది. COP15 అని చెప్పేసి 21 అని చెప్పేసి అయింది. బట్ మనకి ఈజీగా అర్థమవుతుంది, పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదు. సరే, మొత్తం మీద ప్యారిస్ సమ్మిట్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మనం ఏమనుకున్నామంటే ప్రీ ఇండస్ట్రియల్ ఫేజు అంటే దీనికంటే ముందు ఎంత ఉందో అంతకంటే టెంపరేచరు 2 డిగ్రీస్ కంటే ఎక్కువ మించద్దు.
బట్ మనకి ప్రిఫర్ ఎంత అంటే 1.5 అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాము. అదే ప్యారిస్ ఒప్పందం అంటే 1.5 డిగ్రీస్ అని చెప్పేసి చెప్పొద్దు నేరుగా, ఫస్ట్ 2 డిగ్రీస్. బట్ ఇది ఎప్పుడు తప్పనప్పుడు ప్రిఫర్ ఏంటి అంటే 1.5. సో ఇప్పుడు చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ ఒప్పందాన్ని కొద్దిగా మనము ఉల్లంఘన చేయవచ్చు. వై? బికాస్ 23rd ఇయర్ లోపల 1.48 డిగ్రీస్ పెరిగిందట. ఆల్మోస్ట్ మనం ప్యారిస్ ఒప్పందాన్ని ఉల్లంఘన చేస్తున్నట్టే మనం భావిస్తున్నాము. అయితే ఇంతకుముందు సెకండ్ హైయెస్ట్ ఏంటి 2016 అని చెప్పేస్తున్నది. 2016 కంటే ఇది ఎంత ఎక్కువ అంటే మనకు 0.17 డిగ్రీస్ ఎక్కువ. ఏది 2016 కంటే 23లో నమోదైంది 0.17 డిగ్రీస్ ఎక్కువ అని చెప్పేసి రికార్డ్స్ చెప్తున్నాయి. సో ఇది 2 నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 1.5 అయితే మన టార్గెట్, 1.48కి వచ్చినాం కాబట్టి దాదాపుగా మనము భగ్నమైనట్టే. సో ఇది ఏ సంస్థ చెప్పింది అంటే కోపర్నికస్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇంకోటి 17th నవంబరు ఇదే ఇయర్ లోపల అత్యధిక టెంపరేచర్ నమోదైంది. సో ఇన్ఫ్యాక్ట్ దీనికంటే ముందుతో పోలిస్తే 2.06% అని చెప్పేసి డిగ్రీస్ అని చెప్పేసి పెరిగింది. శాతం కాదు, డిగ్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. 17th నవంబర్న 2023 లోపల సో ప్రీ ఇండస్ట్రియల్తో పోలిస్తే 2.0 డిగ్రీస్ పెరిగింది. ఇది అత్యధికం ఒక రోజులో. రైట్, 23 ఇయర్లో 1.48 పెరిగింది. 17th నవంబర్న ఒకరోజు చూస్తే 2.06 అని చెప్పేసి చూసుకోవాలి. 2016 కంటే ఎంత ఎక్కువ నమోదైంది? 0.17 డిగ్రీస్ నమోదైంది. ఇంతవరకు ఏది హైయెస్ట్? 16 హైయెస్ట్. 16 రికార్డ్ని 23rd ఇయర్ అయితే బద్దలు కొట్టింది. నెక్స్ట్ మిగతా అన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. సో ఫస్ట్ చూస్తే గాబ్రియల్ అట్టల్ అని చెప్పేసి ఒక వ్యక్తి వార్తల్లో ఉన్నాడు. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకు అంటే ఇన్ఫ్యాక్ట్ ఫ్రాన్స్ దేశ ప్రధానమంత్రిగా నియామకం పొందిండు. మనం డిస్కస్ చేసినాము. సో ఇన్ఫ్యాక్ట్ ఈమె ఎలిజబెత్ బోర్నే అని చెప్పేసి ఫ్రాన్స్ యొక్క 2వ మహిళా ప్రధాని రాజీనామా చేసింది. ఇమిగ్రేషన్ యాక్ట్ విషయంలో డిస్ప్యూట్ వచ్చి రాజీనామా చేసింది. సో ఆమె ప్లేస్లో గాబ్రియల్ అట్టల్ అని చెప్పేసి వచ్చిండు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఇతన్ని ప్రైమ్ మినిస్టర్గా నియామకం చేసిండు. ఈయన స్పెషల్ ఏంటి అంటే 34 ఇయర్స్ ఓన్లీ, అంటే అత్యంత పిన్న వయస్సులో ప్రధానమంత్రిగా వచ్చిండు. దాంతోపాటు ఇతను తనకు తాను గే అని చెప్పేసి చెప్పుకున్నాడు ఇంతకుముందు. కాబట్టి సో స్వలింగ సంపర్కం కలిగిన ఫస్ట్ ప్రధాని అని చెప్పేసి, పిన్న వయస్కులో ఫస్ట్ ప్రధాని అని చెప్పేసి మన గాబ్రియల్ అట్టల్ రికార్డు సృష్టించిండు. సో మనకి పర్సన్స్ అండ్ న్యూస్ కిందికి వస్తుంది, లేదా అపాయింట్మెంట్ కిందికి వస్తుంది. కొంచెం ఈయన ఫోకస్ చేయాలి, ప్రశ్న వస్తే రావచ్చు. సో గే అనే కారణంగా ఎగ్జామ్లో ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఒక ఇద్దరు మనకి వార్తల్లో ఉన్నారు. సో ఫస్ట్ చూస్తే ఉస్తాద్ రషీద్ ఖాన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. ఇటువంటి ప్రశ్న వస్తే ఏమొస్తుంది? సో ఇన్ఫ్యాక్ట్ ఇతను దేనిలో ఫేమస్ అని చెప్పేసి వస్తుంది. సో పుట్టింది యూపీలో, పెరిగింది కలకత్తాలో. ఇతనికి బంగదూత అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఒక బహుమతి వచ్చింది ఇంతకుముందు ఎప్పుడో ఇయర్లో మొత్తం మీద. సో ఉస్తాద్ రషీద్ ఖాన్ అని చెప్పేసి హిందుస్థానీ సంగీతంలో వెరీ ఫేమస్. హిందుస్థానీ సంగీతంలో వెరీ ఫేమస్. ఇంకా ఇతను ఈ సంగీతాన్ని ఇన్ఫ్యాక్ట్ ఈ సూఫీ యొక్క సంగీతంతో మిళితం చేసిన ఫస్ట్ వ్యక్తి అండి. సూఫీ మీన్స్ మనకు తెలుసు ఆల్రెడీ, ఇన్ఫ్యాక్ట్ ముస్లింల సంప్రదాయం అది. రెండింటినీ మిళితం చేసిన ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళ ముత్తాత యొక్క ఒక సాంప్రదాయం ఉంటాయి మనకి. ఈ గానం లోపల డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. అందులో ఒకటి రాంపూర్ అని చెప్పేసి ఉన్నది. ఈ రాంపూర్ గాన సాంప్రదాయం లోపల ఫస్ట్ వ్యక్తి వీళ్ళ ముత్తాత హుస్సేన్ ఖాన్. సో చివరి వ్యక్తి ఎవరు అంటే మన రషీద్ ఖాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రాంపూర్ సహస్వాన్ ఘరానా సాంప్రదాయం అని చెప్పేసి పిలుస్తాం. అంతగానో అవసరం లేదు, రాంపూర్ అని చెప్పేసి మనకి ఈజీగా గుర్తుంటుంది. ఈ రాంపూర్ గాన సంప్రదాయం లోపల ఫస్ట్ వ్యక్తి హుస్సేన్ ఖాన్, చివరి వ్యక్తి ఎవరంటే రషీద్ ఖాన్. సో ఇవి 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇతనికి పద్మశ్రీ వచ్చింది, భూషణ్ వచ్చింది, నాట్ విభూషణ్. రైట్, నెక్స్ట్ ఇంకొక మహిళ వార్తల్లో ఉంది, సరస్వతి దేవి అని చెప్పేసి పిలుస్తాం. మళ్ళీ చెప్తున్నా, పద్మభూషణ్ వచ్చింది, విభూషణ్ రాలేదు. సో ఈమె ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఈమెను సో మౌన మాత అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకోసం అంటే 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ ధ్వంసం అనంతరము
ఇంకా ఆమె ఎప్పుడు మాట్లాడలేదట. మళ్ళీ అయోధ్య రామయ్య వస్తున్నాడని చెప్పేసి జనవరి 22న మాట్లాడదా అని చెప్పేసి చెప్పింది కాబట్టి ఆమె మౌన మాతగా వెరీ ఫేమస్ అట. అంటే ఎంత 31 ఏళ్ళు చిల్లర ఆమె మాట్లాడకుండా ఉన్నది. ఒక సమ్మిట్ వార్తల్లో ఉంది, బట్ సమ్మిట్ మనం ఇప్పుడు కాదు, జనవరి 18న జరుగుతుంది. వింగ్స్ ఇండియా అని చెప్పేసి ఎవ్రీ 2 ఇయర్స్కి జరుగుతుంది. వైమానిక ప్రదర్శన ఇది ఈసారి బేగంపేటలో జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫిక్కీ ఇండస్ట్రీస్ 3 కలిపి దీన్ని నిర్వహణ చేస్తున్నాయి జనవరి 18 నుంచి 21 దాకా. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం థీమ్ ఏంటని చెప్పేసి. జస్ట్ వింగ్స్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ కోసం చూస్తే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు తొలిసారిగా మనకు వచ్చింది కొత్త ప్రభుత్వం ఆధ్వర్యం లోపల. ఇన్ఫ్యాక్ట్ గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ ఏ డిస్టిక్ మనకు మేడ్చల్ మల్కజ్గిరి డిస్టిక్ అని చెప్పేస్తుంది. తర్వాత ఈ ధరణి ప్లేస్లో భూమాత తెచ్చేందుకు ధరణి సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి ఒక కమిటీ నియామకం చేసినారు. సో కమిటీ మనకు 5 మెంబర్స్ ఉంటారు. సో కమిటీకి చైర్పర్సన్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ ఏదో మిట్టల్, ఎస్ నవీన్ మిట్టల్ అని చెప్పేసి భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్, ఇతను మాజీ ఎవరు రెమండ్ పీటర్ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ అండి. ఈ భూపరిపాలన శాఖలో నెంబర్ ఆఫ్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి అని చెప్పేసి వెరీ ఫేమస్ ఐఏఎస్ ఆఫీసర్. నెక్స్ట్ చూస్తే కోదండరెడ్డి అని చెప్పేసి ఇంకొక వ్యక్తి చూస్తే సునీల్ అని చెప్పేసి ఉన్నాడు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి మధుసూదన్ రెడ్డి అని చెప్పేసి. ఈ 5 పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది కంపల్సరీ. సో ఇన్ఫ్యాక్ట్ మనం చూడకుండా చెప్పింది ప్రయత్నం చేస్తున్నామంటే ఆ ప్రశ్న వస్తుందని చెప్పేసి భావించాలి. ఇంత మెంబర్స్ ఉన్నప్పటికీ ప్రశ్న వస్తుంది, ఫస్ట్ కమిటీ కాబట్టి, రైట్. ఇటీవల మనకు ప్రజాపాలన కమిటీ మీద కూడా ఒక కమిటీ నియామకం చేయడం జరిగింది ఆ దరఖాస్తుల మీద. సో డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్క ఆధ్వర్యం లోపల పొంగులేటి దుద్దిల శ్రీబాబు అని చెప్పేసి అందులో సభ్యులుగా పనిచేస్తున్నారు. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ చేయాల్సి ఉండే 2 hours టైం తీసుకుంటా అని చెప్పేసి ఐ హ్యావ్ సమ్ వర్క్ అని చెప్పేసి రేపు పోస్ట్ పోన్ చేస్తున్నాం. రేపు మార్నింగ్ కూడా మనకు క్లాస్ కుదరదు, 2 గంటల టైం పడుతుంది కంపల్సరీ. సో పాలిటీ కంటే నోట్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఎకనామీ 2 hours కంటే ఎక్కువ పడుతుంది కాబట్టి మార్నింగ్ అవర్స్ కుదరదు కాబట్టి రేపు మళ్ళీ కంపల్సరీ ఈవినింగ్ 8 PM లోపు క్లాస్ అప్లోడ్ చేస్తాను ఎకనామిక్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.